హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు వచ్చేసి మనము పీవై ఇంజెక్టర్ గురించి తెలుసుకుందాము. సో ఇది ఒక టీపీ లింక్ బ్రాండ్కి సంబంధించిన పీవై ఇంజెక్టర్ అనమాట. 48 వాట్ ప్యాసివ్ పవర్ పీఓతో మనకు వస్తుందన్నమాట. సో దీని నుంచి ఏంటంటే మనం ఒక రెగ్యులర్ ల్యాండ్ కేబుల్ని పీఓలో కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుందన్నమాట ఇది. సో రెగ్యులర్గా మనం ఏదైతే క్యాట్ 6 వాడతామో, క్యాట్ 5, క్యాట్ 6 ఏదైతే వాడతామో దాన్ని దీంట్లో ఇంజెక్ట్ చేస్తే 48 వాట్ ప్యాసివ్ అవుట్పుట్తోని కలిపి మనకు డైరెక్ట్ యాక్సెస్ పాయింట్ని ఆన్ చేయడానికి అనేది ఒక పవర్ అనేది సప్లై చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి దాని పవర్ కార్డ్ అనమాట. సో దానికి ఒక ల్యాండ్ కేబుల్ పెట్టాలి, ఇన్ అవుట్పుట్లో పెడతాం అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ పవర్ అనేది ఇక్కడ మనం కనెక్ట్ చేసేస్తే మనకు దాంట్లో లైట్ అనేది మీకు ఇండికేషన్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే లైట్ ఉందో సో అదే అనమాట. సో ఇది వచ్చేసి 48 వాట్లో ప్యాసివ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట పవర్ని మనకు. సో ఇది వచ్చేసి నెట్గేర్ యాక్సెస్ పాయింట్ అనమాట. సో ఆల్రెడీ కేబుల్ అన్ని లే చేసాము. సో పైన యాక్సెస్ పాయింట్ కూడా వాల్ మౌంట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంది. సో ఇది వచ్చి మీకు సీలింగ్లో కనిపించే వాల్ మౌంట్ అనమాట. సో కేబుల్ వచ్చి ఈ కేబుల్ ట్రేలో మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందనమాట. సో ఆల్రెడీ కేబుల్ అంతా లే అయిపోయింది. సో మీకు ఏదైతే నేను పీవై ఇంజెక్టర్ చూపించానో సో అక్కడ ఆల్రెడీ నేను పెట్టాను. జస్ట్ మీకు ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పి మళ్ళీ అక్కడ ఆపి నేను వర్క్ ఆపి మీకు చూపించడం చెప్పి వచ్చాను అనమాట. సో అదే కేబుల్ ట్రేలో కేబుల్ అంతా లే ఉంది. సో ఇక్కడ వచ్చేసి పీవై ఇంజెక్టర్ అనమాట. సో అక్కడ యాక్సెస్ పాయింట్కి ఏదైతే కనెక్ట్ అయ్యిందో సో ఆ ఎండ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పీవై అవుట్లో పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా మళ్ళీ. సో ఒకటి ఏంటంటే డైరెక్ట్గా వచ్చే ఇంటర్నెట్ అనమాట. మన రెగ్యులర్ స్విచ్ నుంచి కానీ రౌటర్ నుంచి వచ్చే ఇన్పుట్ అనేది ఒకటి పెట్టాలి. ఇంకోటి పీఓఈ ప్లేస్లోనేమో మనకి ఇది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు అక్కడ మీకు బ్లూ కలర్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి ఏంటంటే ఇంటర్నెట్ అనమాట. రౌటర్ నుంచి వచ్చేది, రౌటర్ కానీ స్విచ్ కానీ మన సర్వర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వస్తున్న ఇన్పుట్ అనమాట అది. సో దాంట్లో ఒక కేబుల్ పెట్టి నేను దాని నుంచి అవుట్పుట్ తీసుకొచ్చేసి మనకు ఇప్పుడు ఇంజెక్టర్లో ల్యాండ్లో పెడతాను అనమాట. మీరు ఒకసారి చూపిస్తాను. ఆ ల్యాండ్లో పెట్టిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పీఓ అని చెప్పి రాసి ఉంటుంది. అక్కడ నుంచి మనకు యాక్సెస్ పాయింట్కి వెళ్ళే కేబుల్ అక్కడ కనెక్ట్ చేసిన అనమాట. సో నేను పవర్ కేబుల్ ఎలా కనెక్ట్ చేసి చూడొచ్చు మీరు. సో అట్లా సైడ్కి వెళ్ళి పెట్టేసి ట్యాగ్లు వేసాను. సో ఆ కేబుల్ ట్రేలో మొత్తం వైర్లన్నీ సర్దేసిన అనమాట. లోపలికి మంచిగా నీట్గా సర్దేసిన. మీరు చూడండి ఇక్కడ బయట ఇక్కడ కనిపించకుండా పెట్టేసిన. సో కేబుల్ ట్రే అనేది రన్వే లాగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కేబుల్ అక్కడ నుంచి కిందికి హ్యాంగ్ అయింది. సో నేను అక్కడ పెట్టగానే యాక్సెస్ పాయింట్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఆరెంజ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అది వచ్చేసి సింబల్ వచ్చి బూటింగ్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఐపీ సెర్చ్ చేద్దాం దాన్ని. సో నేను యాక్సెస్ పాయింట్ నుంచి మనకు ల్యాండ్ వ్యాన్ 2 ఉంటాయి అందులో. సో దాంట్లో నుంచి ల్యాండ్ కేబుల్ నుంచి నేను యాక్సెస్ పాయింట్ ల్యాప్టాప్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో చూడొచ్చు అక్కడ మీరు. సో ఇది వచ్చేసి ఐపీ స్కానర్ అనమాట అప్లికేషన్ ఇది. సో ఇందులో స్కాన్ చేస్తే మనకు ఆ నెట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏందనే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చర్ అనేది ఫిల్టర్ చేస్తున్నాను. సో డౌన్లోకి వస్తే ఇక్కడ నాకు నెట్గేర్ సంబంధించి ఏదైతే డివైస్ కనిపిస్తుందో సో అదే అనేది దాని ఐపీ అనమాట. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసి నేను కూడా చూస్తున్నాను. సో నాకు వచ్చేసి దాని ఐపీ అడ్రస్ అనేది ఐడెంటిఫై అయిందనమాట. 0.123లో అది డిహెచ్సిపిలో ఐపీ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ప్రీవియస్ కంటే జస్ట్ కొంచెం ఒక 10 సెకండ్స్ బ్యాక్ వెళ్తే మీకు అందులో నెట్గేర్ మీద 2 ఐపీ అడ్రస్ ఉంటాయి, అందులో మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు వచ్చేసి 0.123లో నేను అనేది దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఓపెన్ చేసినాక ఫస్ట్ ఇంటర్ఫేస్ గేట్వే ఇలా వస్తుందన్నమాట. సో యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఇస్ పాస్వర్డ్ అనమాట. సో నెట్గేర్ బ్రాండెడ్లో ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత 1 సెకండ్ ఇది పేజీ సరిగ్గా లోడ్ కాలేదు, ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను మళ్ళీ. సో ఇది పేజ్ లోడ్ కానప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. మనకు ఇమేజ్ అవన్నీ కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే కరెక్ట్ లోడ్ అయినట్టు. ఎవరికి ఇస్తారు వాళ్ళు ఇవన్నీ లోడ్ అయింది చూడండి. ఒకసారి డ్రాప్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి అక్కడ మనది కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టైమ్ జోన్ మళ్ళీ జర్మనీ ఉంది, అది కూడా నేను ఇండియాకి చేంజెస్ చేస్తున్నాను. సో ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. సో టైమ్ జోన్ ఇవన్నీ కూడా మనం ఇండియాకి సంబంధించి పెట్టుకుంటాము. సో పెట్టుకున్న తర్వాత కింద ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డిహెచ్సిపి ఎనబుల్లో ఉంది. తర్వాత ఏపీ నేమ్ అంటే యాక్సెస్ పాయింట్కి నేమ్ ఏం పెడతామని చెప్పేసి అడుగుతుంది. తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ అనమాట. సో ఇది ఫస్ట్ మనం లాగిన్ చేసినా కాబట్టి పాస్వర్డ్ లాగిన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనము అడ్మిన్కి ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత దాని కింద కూడా మళ్ళీ సేమ్ రిపీట్ పాస్వర్డ్ అనేది చేయాలి. సో ఇది రెగ్యులర్గా అన్ని రౌటర్లో ఉండే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ వచ్చి నేను కూడా పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేస్తున్నాను. సో దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఇక్కడ ఎస్ఎస్ఐడి మీన్స్ ఏంటంటే మన వైఫై నేమ్, మనకి ఏదైతే వైఫై నేమ్ డిస్ప్లే అవుతుందో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి క్యూస్పైడర్ అని చెప్పేసి టైప్ చేశాను. సో కింద పాస్వర్డ్ ఇచ్చేసిన, సో అప్లై చేశాను. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2.45 GHz అని చెప్పేసి ఉన్నాయి కదా.
సో ఇట్లా రావాలి అనమాట. సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది అప్లై అవుతుంది. వెయిట్ చేద్దాం, కాసేపు టైం పడుతుంది అది. సో మనకు వైఫైలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనం పెట్టిన నేమ్ మనకు వస్తుందా లేదా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము. ఇవన్నీ పక్కన వేరే అన్నీ కూడా షో అవుతున్నాయి. కొంచెం టైం తీసుకుంటా, యాక్సెస్ పాయింట్ కాబట్టి కొంచెం బూట్ అవ్వడానికి కొంచెం టైం నార్మల్ రౌటర్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట. ఇది ఇన్స్టిట్యూట్ కదా, స్టూడెంట్స్ అందరూ హాట్స్పాట్ లాంచ్ చేశారు. సో అందుకని చెప్పి అన్ని వైఫైలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం పెట్టింది ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా వీడియో వచ్చితే దానికి ఖచ్చితంగా లైక్ చేయండి. కింద మీ డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి. సో ఇంకా బూట్ అవుతుంది. సో ఇక్కడ పవర్ లైట్ చూసారు కదా, ఆరెంజ్లో ఉంది. సో అది గ్రీన్లోకి వస్తే అప్పుడు యాక్సెస్ పాయింట్ రౌటర్ అనేది కంప్లీట్గా బూటింగ్ కంప్లీట్ అయినాయి అనమాట. సో ఇంకా స్టిల్ ఇది బూటింగ్లోనే ఉంది. సో ఆరెంజ్ లైట్ ఉంది కదా, సో ఈ లైట్ అనమాట. ఇది వచ్చేసి ల్యాండ్ 1 ల్యాండ్ 2 అనమాట. సో ఇవి వచ్చేసి 2.4 GHz వైఫై లైట్స్ అనమాట. సో ఇది మాత్రం మనకు మెయిన్ పవర్ది సింబల్ అనేది. సో ఇవన్నీ ల్యాండ్ మనకు 2 వైర్లు పెట్టాం కదా, ఒకటి ఇన్పుట్ ఒకటి అవుట్పుట్, అది దాని సింబల్ అనమాట. అది ఇవన్నీ మనకు మొత్తం మీద రౌటర్ అయితే గ్రీన్ లైట్లకి అయితే బ్లింక్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకు చూసారా వైఫై లైట్స్ కూడా వచ్చాయి. 2.4 అండ్ 5 GHz కూడా లైట్స్ అనేది వచ్చేసాయి. సో ఇప్పుడు మనకు వైఫై పేరు వస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సెర్చ్ చేద్దాం. ఒకసారి చెక్ చేస్తాను. సారీ, ఇక్కడ వీడియో కొద్దిగా బ్లర్ అయింది. ఒకసారి మళ్ళీ ఆన్ చేసుకొని చెక్ చేస్తాను, ఆఫ్ చేసి. చూడండి మన పేరు కనిపించింది. సో హైడ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కిందికి వచ్చేస్తే చూడండి మనం పెట్టిన 5th ఫ్లోర్ అయితే పెట్టానో ఆ ఫ్లోర్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ నేను పాస్వర్డ్ అయితే పెట్టాను, ఆ పాస్వర్డ్ ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్ ఇచ్చలేదు అది. సో ఇప్పుడు ఒకసారి అప్లై కనెక్ట్ అని ఇచ్చాను ఆప్షన్. సో అన్ని యాక్సెస్ పాయింట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. బట్ ఐపీ అడ్రస్ దాని గేట్వే పాస్వర్డ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని మాన్యువల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు కంప్లీట్ అయితే వర్కింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం వైఫై కనెక్ట్ అయిందో లేదో. వైఫై దాని మీద కనెక్ట్ అయినప్పుడు నేను 5 GHzలో కనెక్ట్ అయ్యాను. సో అందుకని చెప్పేసి అక్కడ మీకు లైట్ అనేది బ్లూలో వస్తుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. సో లాగౌట్ అయిపోతే పేజీ మళ్ళీ లాగిన్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఎస్ఎస్ఐడిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు వచ్చేసి 2.4 ఒకటి సపరేట్ చేస్తాను మీకోసం, మీకు చూపించడానికి. అలాగే 5 GHz ఇంకోటి కూడా సపరేట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వైర్లెస్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ బేసిక్లోకి వెళ్ళాలి మనం. బేసిక్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్ఐడి ఫస్ట్ ఒకటి అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను యాడ్ ఎస్ఎస్ఐడి అని చెప్పి క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఏదైతే పెట్టినా అది కనిపిస్తుంది. సో ఇక్కడ నెట్గేర్ ఏదైతే ఉందో దాన్ని నేను డిజేబుల్ చేసేస్తున్నాను, తీసేసి. సో మన పాస్వర్డ్ మన ఎస్ఎస్ఐడి అనేది మనం ఇంకోటి పెడుతున్నాం ఇప్పుడు. సో క్యూజెస్ అడ్రస్ అని చెప్పి 5th ఫ్లోర్ అని చెప్పి టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఇంకేం చేంజెస్ చేయకుండా ఓన్లీ పాస్వర్డ్ అని నేను చేంజ్ చేస్తున్నాను. సో మీకు పాస్వర్డ్ ఏదైతే కావాలో అది పెట్టుకోండి. సో ఇది వచ్చేసి నేను ఇలా డిఫాల్ట్ పాస్వర్డ్ పెడుతున్నమాట ఇక్కడ వాళ్ళకి. సో ఇంకా ఇక్కడ ఏం మార్చకుండా ఫ్రీక్వెన్సీ అవన్నీ కూడా ఏం మార్చకుండా, సో ఇక్కడ బ్యాండ్ వచ్చేసి ఓన్లీ నేను 5 GHz పెడుతున్నాను. సో ఇప్పుడు ఈ నేమ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ 5 GHz సంబంధించింది అనమాట. సో ఇంకా నేను వేరే చేంజెస్ ఏం చేయకుండా జస్ట్ అప్లై చేంజెస్ అని ఇస్తున్నాను. సో అప్లై సెట్టింగ్స్లోకి వెళ్ళింది, ఇది అప్లై అవుతుంది ఇప్పుడు. సో సేమ్ అలాగే ఇంకో కేసీడీని క్రియేట్ చేసుకుంటే సేమ్ అది వచ్చేసి నేను 2.4లో పెట్టాను. సో ఇది ఒకసారి చూడొచ్చు మీరు కావాలంటే. సో ఇది వచ్చేసి ఏంటంటే బోత్లో సెలెక్ట్ అయ్యింది, అంటే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటాం అంటే మీ లేటెస్ట్ వర్షన్ డివైస్ అవుతుందో దాన్ని బట్టి తీసుకుంటుంది ఫస్ట్ పెట్టింది. సో ఇప్పుడు మనం ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాము. సో ఎంత స్పీడ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే, సో రెగ్యులర్గా speedtest.net అనే వెబ్సైట్లో ఓపెన్ చేశాను. సో లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి డౌన్లోడ్ స్పీడ్ అనమాట.
ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే కాన్ఫిగరేషనమో అదే వైఫైకి ఇది అనేది కనెక్ట్ అయింది. చూడండి మనం ఏదైతే పెట్టామో 5 GHz చెప్పాను కదా, సో 5 GHzలో కనెక్ట్ అయ్యాను. సో యాక్సెస్ పాయింట్ నుంచి అంటే రెగ్యులర్ యూజర్స్ ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో దాని నుంచి స్టిల్ నాకు వస్తున్న స్పీడ్ వచ్చేసి 200 MBps అనమాట. సో అప్లోడ్ స్పీడ్ అనేది మనకు 250 ప్లస్ మనకు ట్రిగర్ అయింది. సో అంత స్పీడ్ వరకు అనేది అయితే మనకు అప్లోడ్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను 5 GHzలో కనెక్ట్ అయ్యాను కదా. సో మీకు 5 GHzలో అంటే ఇప్పుడు ఒకటే కనెక్ట్ అయ్యింది. సో మన ఏ బ్యాండ్ మీద కనెక్ట్ అవుతామో ఆ లైట్ అయినా మనకల్లా బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను వైరింగ్ అంతా దీని లోపల నుంచి చేసాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇట్లా ఇన్స్టిట్యూట్లో ప్రతి క్లాస్లో మనం అనేది యాక్సెస్ పాయింట్స్ అన్ని పెడతాము. సో ఇట్లా కెమెరాస్ కూడా వైరింగ్ ఇవన్నీ చేస్తాము. సో ఫ్రెండ్స్ మనకి మీకు ఏదైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే కనుక మాకు మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటి వర్క్స్ కూడా మేము చేస్తాము. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇట్లా వైరింగ్ కానివ్వండి, సో పీవీసీ కలర్స్ అట్లా వైట్ కలరే కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారము సో దాని తగ్గట్టే మనం చేస్తాము. సో ఇట్లా ఫైర్ సిస్టమ్స్ కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా వైట్ ప్రొజెక్టర్స్ కానివ్వండి, సో సేమ్ అన్నీ కూడా ఏంటంటే వైట్ అండ్ వైట్ అనమాట. మొత్తం కంప్లీట్ వాళ్ళకి పీవీసీ కానివ్వండి, లేకుంటే ఫ్లెక్సిబుల్ కానివ్వండి, అన్నీ వైట్ అండ్ వైట్ అని వాళ్ళకి కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం మేము స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి పైప్స్ అవన్నీ కూడా తెప్పించుకొని వర్క్ అనేది చేసి ఇస్తాము. ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి, కామెంట్లో పెట్టొచ్చు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.